హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనము అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. మనం అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చే మన స్ట్రాటజీ వచ్చేసి సూపర్ ట్రెండ్. మనకు సూపర్ ట్రెండ్లో ఈ సూపర్ ట్రెండ్ మనం ఏ విధంగా వాడుకోవాలనేది కూడా మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు దానికి వాల్యూమ్ బేస్ చేసుకొని ఎలా ఎంట్రీ తీసుకోవాలో కూడా నేను చెప్తాను. మీరు ఆ ఎంట్రీని దాన్ని బేస్ చేసుకొని కూడా సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, మీరు ఈ మన ఇండికేటర్లో ప్రతి ఒక్క అడ్వాన్స్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో దాదాపుగా ప్రతి ఒక్క వీడియో మన మన ప్లేలిస్ట్లో మన తెలుగు ట్రేడర్ సూర్య యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు ప్రతి ఒక్క ఇండికేటర్లో ఉన్న ప్రతి ఇండికేటర్ గురించి వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వివరించాను. మీరు దయచేసి చూడండి. ప్రతి ఒక్క మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో చూడండి. ప్రతి ఒక్క ఇండికేటర్ మీకు కాన్సెప్ట్ బేస్ ఇండికేటర్. ఓకే, ఓన్లీ ఇండికేటర్ అని ఎందుకంటున్నాను అంటే దీంట్లో ఇండికేటర్ ఒకటే కాదు, ప్రైస్ యాక్షన్ బేస్లో కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి, క్యాండిల్ బేస్లో స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్ట్రాటజీ వచ్చేసి సూపర్ ట్రెండ్. మనకు సూపర్ ట్రెండ్ను ఏ విధంగా మేము ఇచ్చామో చూడండి ఒకసారి. సూపర్ ట్రెండ్, ఈ సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని ఒకప్పుడు మనము ట్రేడ్ తీసుకునే వాళ్ళు చాలా మంది. ఒక సూపర్ ట్రెండ్ బై వస్తే ఒక రెండు మూడు సూపర్ ట్రెండ్ తీసుకొని బై సిగ్నల్ వస్తే మంచి మంచి ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ మీరు ఒకసారి చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని కూడా ట్రేడ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ తీసుకుంటున్నారు. అప్పుడు సూపర్ ట్రెండ్ అప్పుడు అంత బాగా వర్కౌట్ అయ్యేది. ఒక ట్రెండ్ ఇచ్చింది అనుకోండి, ఇప్పటికి కూడా చూడండి, ఇప్పుడు ఇది ఈ ట్రెండ్ ఇంతవరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ రెడ్ సిగ్నల్ వచ్చింది, ఇది ప్రాఫిట్. నెక్స్ట్ ఇది గ్రీన్ వచ్చింది, ఇదంతా ప్రాఫిట్. మనకు ఈ ట్రెండ్ బేస్ చేసుకొని బాగా ఈ సూపర్ ట్రెండ్ బాగా పనిచేస్తుంది అనమాట. ఈ సూపర్ ట్రెండ్కి నేనేం చెప్తానంటే విత్ వాల్యూమ్ వేసుకోండి. మనం వాల్యూమ్ వేసుకుంటే మనకి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ట్రెండ్ బేస్డ్ ఇండికేటర్ తీసుకుంటే మనకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఈ ట్రెండ్ సిగ్నల్ చూపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ బాల్ ఇక్కడ చూపించింది, ఇక్కడ ఉంది. మనకి ఎప్పుడైతే ఈ వాల్యూమ్ పైన ఒక వాల్యూమ్ వచ్చిందా, నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇదంతా ప్రాఫిటే. ఓకే, మళ్ళీ మార్కెట్ ఏమైంది మీరు ఒకసారి గమనించండి. మార్కెట్ మళ్ళీ ఏమైంది, మనకు ఈ విధంగా మళ్ళీ రివర్స్ డైరెక్షన్ వచ్చింది. రివర్స్ డైరెక్షన్ వచ్చినప్పుడు మనకు సైడ్ స్లోగా ఇలా కిందికి వచ్చింది, కానీ సూపర్ ట్రెండ్ బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేస్తేనే మార్కెట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్, లేకపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ సమ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా రిజెక్షన్ ఇచ్చి పైకి ఇచ్చింది. మనకి ఎప్పుడు రిజెక్షన్ ఇచ్చింది, ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది, ఎంట్రీ ఇచ్చింది, బాల్ ఇచ్చింది. మనకి ఈ బాల్ కూడా ఈ వాల్యూమ్ ఉంది, ఆర్ఎస్ఐ ఉంది, ఎంఏసి కూడా డౌన్ సైడ్కి వెళ్తుంది, మంచి ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ బై సైడ్ చూడండి, మళ్ళీ ఈ బై సైడ్లో ఒకసారి చూడండి, మనకు జీరో లైన్ పైన వాల్యూమ్ ఉంది, ఆర్ఎస్ఐ కూడా పైకి వచ్చింది, ఎంఏసిడ్గా పైన ఉంది. మనకు మంచి ప్రాఫిట్ ఈ సూపర్ ట్రెండ్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే, దీన్ని మనము మల్టిపుల్ టైం ఫ్రేమ్లో మీరు ఎనలైజ్ చేస్తే సూపర్ ట్రెండ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని కూడా ఇప్పటికీ ట్రేడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం దీన్నే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. మనకు టైం ఫ్రేమ్ లాంగర్ టైం ఫ్రేమ్ పోయే కొద్ది కూడా సూపర్ ట్రెండ్ మనకు ఎక్స్ట్రా బాగా పనిచేస్తుంది అనమాట. ఎందుకు లాంగర్ టైం ఫ్రేమ్ కొద్ది అంటే ఇప్పుడు మీరు చూడండి, మనకి ఇప్పటి వరకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సూపర్ ట్రెండ్ ఇక్కడ బై సిగ్నల్ ఇస్తే ఇప్పటి వరకు దీన్ని టచ్ చేసుకుంటూనే ఇంకా బ్యాక్ టచ్ చేయకుండానే దాదాపుగా 1000 పాయింట్లు, దాదాపుగా 1000, మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో చూడండి ఒకసారి. సూపర్ ట్రెండ్ దాదాపుగా 4848 నుంచి 50,000, దాదాపు 2,500 పాయింట్లు దాదాపుగా మనకు సూపర్ ట్రెండ్ అసలు రివర్స్ డైరెక్షన్ ఇవ్వనే ఇవ్వలేదు. చూడండి అసలు, అంటే మనకు అంత కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. ఓ 15 మినిట్స్ కానీ టైం ఫ్రేమ్ కానీ. ఇక్కడ సూపర్ ట్రెండ్ చూడండి, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఇదంతా ప్రాఫిట్. మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది, ఈ టచ్ చేసే దగ్గర రివర్స్ తీసుకున్నా కానీ మనం ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకోవచ్చు. దానికి సపోర్ట్గా నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, ఈ సిగ్నల్ ఉంది, నెక్స్ట్ ఈ వాల్యూ పైకి వస్తుంది, మనకు ఎంఏసిడి పైకి వచ్చింది, దాంతోపాటు ఆర్ఎస్ఐ పైకి వస్తుంది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇలా మీకు మరి సూపర్ ట్రెండ్ చెప్పే వాళ్ళు ఏ విధంగా చెప్పారో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను ఈ విధంగా మీరు ఫాలో కండి. లాంగర్ టైం ఫ్రేమ్ తీసుకొని సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, రివర్స్ అయింది, ఓవరాల్గా రివర్స్ వచ్చారు. ఎగ్జాక్ట్ దీన్ని టచ్ చేస్తే చూసారా, అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇది ఒక ఎం ప్యాటర్న్ లాగా రివర్స్ చేసింది, ఈ టచ్ చేసింది, కానీ వాల్యూమ్ మాత్రం జీరో లైన్ పైన ఉంది కాబట్టి మార్కెట్ రాపున 2 క్యాండిల్లో మనకు అప్ సైడ్ వచ్చింది.
దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. 30 మినిట్స్ చూద్దాం. 30 మినిట్స్ కూడా ఏ విధంగా ఉందో చెప్పాను కదా మీకు. లాంగర్ టైం ఫ్రేమ్ పోయే కొద్దీ మనకు ట్రెండ్ లాంగ్ స్వింగ్ ట్రేడింగ్ టైంలో యూజ్ చేసుకోవచ్చు సూపర్ ట్రెండ్ని అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ వస్తే ఇదంతా ప్రాఫిట్. నెక్స్ట్ ఇక్కడ సిగ్నల్ వస్తే ఇది ప్రాఫిట్. ఇక్కడ సిగ్నల్ వస్తే ఇది ఓవరాల్గా మ్యాక్సిమం ప్రాఫిట్. ఇప్పుడు ఇది ఇక్కడ సిగ్నల్ వస్తుంది చూడండి, దాదాపుగా కిందికి పైకి మనకు డీకేలు ఉంటాయి కాబట్టి, ఎక్స్పైరీ డీకేలు ఉంటాయి కాబట్టి మనము సూపర్ ట్రెండ్ ఈ విధంగా తీసుకోవచ్చు. మన డీకేలు ఉంటాయి కాబట్టి కిందికి పైకి చేస్తారనమాట. ఓకే, నిఫ్టీలో కూడా చూసుకుందాం. సరే ఏంది మళ్ళీ ఓకే బ్యాంక్ నిఫ్టీ చెప్తున్నాను అనుకోవచ్చు మీరు. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకోండి, నిఫ్టీ చూసుకోండి. నెక్స్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ చూసుకోండి ఒకసారి. మనకు ఆ లైన్ టచ్ చేస్తుందండి చాలా వరకు. మీరు సూపర్ ట్రెండ్ మీరు గమనిస్తారో లేదో, అందుకే నేను సూపర్ ట్రెండ్ మన ఇండికేటర్ ఇట్లా ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు రియాక్షన్ ఇచ్చి మళ్ళీ రివర్స్ వచ్చింది, ఇక్కడ టచ్ అయింది. ఓకే, ఈ విధంగా ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, ఇలా బ్రేక్ ఇచ్చింది. ఎగ్జాక్ట్ ఇంతవరకు ప్రాఫిట్. ఇది ఇక్కడ రియాక్షన్ ఇస్తే ఇట్లా రివర్స్ వచ్చి ఈ రివర్స్ కార్డ్ ట్రేడ్ తీసుకొని చాలు మనం ప్రాఫిట్. ఇక్కడ రివర్స్ కార్డ్ తీసుకుంటే మనం ఇప్పుడు బాల్ వచ్చే కాడ కంటే ఎక్కువ మీరు ఒకటే గమనించుకోండి చాలా వరకు. ఇప్పుడు ఈ బాల్ ఇక్కడ వచ్చింది, ఈ పైన వచ్చేటప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడం, అది రిజెక్షన్ వచ్చినప్పుడు తీసుకుంటే మనకి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ప్రాఫిట్, మనం ప్రాఫిట్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. అదే ఇక్కడ తీసుకుంటే ఇది కిందికి వచ్చి పైకి పోయేలోపు అది 1 రోజు 2 రోజులు పడుతుంది. ఈ విధంగా కన్ఫర్మేషన్ తీసుకుంటే మీకు చూడండి, ఇప్పుడు 1 అవర్లో ఇదంతా ట్రెండే, వన్ సైడే. ఈ 1 అవర్లో ఈ ట్రెండ్ అంతా వన్ సైడే. ఇక్కడ ఇది వన్ సైడ్ డౌన్ సైడ్. ఇలా మల్టిపుల్గా మనము ఆలోచించాలి సూపర్ ట్రెండ్లో విత్ వాల్యూమ్ కూడా. నేను ప్రతిదీ ఎంట్రీ తీసుకున్నప్పుడు నీకు ఏం చెప్పాను, వాల్యూమ్ ఇక్కడ ఉంది, ఈ వచ్చింది, ఈ వాల్యూమ్ ఉంది, అది మూమెంట్ ఇస్తుంది, పైకి వెళ్ళింది, మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. ఓకే, ఈ విధంగా మనం సూపర్ ట్రెండ్ వాడుకోవాలి. నేను అంటే ఇప్పుడు సూపర్ ట్రెండ్ చాలా మంది చెప్తారు, కాకపోతే మనం మన ఇండికేటర్లో ఏ విధంగా ఇచ్చాము దాన్ని బట్టి కొంచెం కొత్తగా చెప్పడానికి అయితే ట్రై చేశాను. ఓకే, అంతేగాని మీకు తెలియదని మాత్రం అయితే కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఇండికేటర్ గురించి తర్వాత తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో ఏమైనా చెప్పండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.